రైట్. ఏపీలో మండుతున్న ఎండలకు సంబంధించి మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్లో అందిస్తారు. సూర్యప్రకాష్. కూడా బాణుడైతే భగభగ మండుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ రాయలసీమ నుండి యువతల శ్రీకాకుళం వరకు కూడా అన్ని జిల్లాలు సైతం కూడా ఇదే విధంగా ఉండడంతో స్థానికంగా ప్రజలంతా కూడా తీవ్రంగా అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే విశాఖపట్నం, అలానే విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సముద్ర తీర ప్రాంతాలు మొత్తం కూడా ఈ బాణుడి ప్రభావం అత్యధికంగా కావడం, ఈరోజు దాదాపు 38 నుండి 42 డిగ్రీల పైచులకైతే ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బయటకు వచ్చేందుకైతే ప్రతి ఒక్కరు కూడా ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు సైతం కూడా, చిన్నపిల్లలు, వృద్ధులు అయితే కనీసం బయటకు వచ్చి కాసేపు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేని పరిస్థితుల్లో అయితే ఉంది. ఎక్కడికక్కడ ఈ ఉష్ణోగ్రతలతో పాటు వేడిమి కూడా అత్యధికంగా ఉండడం, ఈ గాలిలో తేమ కావచ్చు, దానికి సంబంధించి ఏదైతే హ్యూమిడిటీ పవర్స్కి సంబంధించి ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా పక్కదో ఎక్కడ కూడా సరిగ్గా లేని కారణంగా, చెట్లు కూడా సరిగ్గా లేని కారణంగా మొత్తం ఈ ఉష్ణోగ్రతలన్నీ కూడా అత్యధికంగా నమోదయ్యాయి. ప్రధానంగా అవతల శ్రీకాకుళం నుండి ఇక్కడ విశాఖపట్నం వరకు ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా 38 నుండి 42 డిగ్రీలు, అలానే కోనసీమ, గోదావరి జిల్లాలన్నీ కూడా 38 నుండి 43 డిగ్రీలు సెల్సియస్ అయితే నమోదు కావడం అయింది. అలానే మనకి ఏదైతే రాయలసీమ ప్రాంతం ఉంటుందో రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా 42 డిగ్రీల పైచులకైతే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. దాంతోపాటు విజయవాడ, గుంటూరు, కోస్తాంధ్ర ఈ ప్రాంతం మొత్తం కూడా మరింత అత్యధికంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవడం కావడం అయితే జరిగింది. అలానే వాతావరణ శాఖ అధికారులు కూడా దీనికి సంబంధించి ప్రధానంగా హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు. ఎవరు కూడా మధ్యాహ్నం 11:30 నుండి సాయంత్రం 4:30 వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి ఎవరు రావద్దని, వృద్ధులు అలానే చిన్నపిల్లలు అయితే కనీసం బయటికి రావద్దని కూడా వైద్యులతో పాటు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వర్షాలు పడే అవకాశం కూడా ఈ రాగల 10 రోజుల్లో కూడా ఎటువంటి వర్షాలు పడే అవకాశం కూడా లేదు. కానీ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అల్లూరు జిల్లా కావచ్చు, పోలవరం జిల్లా కావచ్చు, ఆ ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కానీ ఆ వాతావరణం మాత్రం ఉదయం పూట అయితే పూర్తిగా తేమగా మారిపోయి గాలి వేసే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఎక్కువగా డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ని ఎక్కువగా తీసుకోవాలని, నిత్యం కూడా వాటర్ కానీ నీటితో పాటు ఈ యొక్క శీతల పానీయాలు వాటన్నింటిని కూడా తీసుకోవాలని అయితే తెలియజేస్తున్నారు. అలానే ఏవైతే కూల్ డ్రింక్స్ ఉంటాయో కూల్ డ్రింక్స్ అన్నింటిని కూడా అవాయిడ్ చేయాలని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపం చూపిస్తున్నాడు. మాడు పగలేలా భానుడు మండుతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూ 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజులు 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఎండలు బగబగ మండుతున్నాయి. వాతావరణ శాఖ చెప్పినట్టే జరుగుతోంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 2 రోజుల్లో 40 డిగ్రీలు దాటుతుందని చెప్పగా, శంకరపల్లి పరిధిలో ప్రొద్దుటూరులో 40.08 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఏప్రిల్ 12 నుంచి వరుసగా 10 రోజుల పాటు నగరంలో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉక్కపోతతో పాటు వడగాల్పుల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ఈ 10 రోజుల వ్యవధిలో వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందని, అక్కడక్కడ చెదురు మదురు జల్లులు తప్ప పెద్దగా ఉపశమనం ఉండదని వాతావరణ నివేదిక స్పష్టం చేస్తోంది. తీవ్రమవుతున్న ఎండల దృష్ట్యా మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.